2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ పరిస్థితులు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు చేసిన రాళ్ల దాడి కలకలం సృష్టిస్తుందనే చెప్పాలి. ఈ దాడిలో జగన్కు ఎడమ కంటి పైన గాయమైంది. ఈ ఘటన వల్ల అటు అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధమే జరుగుతోందని చెప్పొచ్చు. జగన్ మీద జరిగిన రాళ్ల దాడి గురించి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించడం కోసం సిద్ధం సభలు నిర్వహిస్తూ ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక సభను నిర్వహించి ఇప్పటి వరకు ఆయన ప్రజలకు చేసిన మంచిని అభివృద్ధిని ప్రజల ముందుకి తీసుకువెళ్తూ ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రచారంలో భాగంగా విజయవాడలో రోడ్ షో నిర్వహించారని, ఆ సమయంలో జగన్ పై కావాలని గురి చూసి కావాలని ఆయన చేస్తున్న ప్రచారాన్ని పక్కదారి పట్టించడం కోసం రాయితో దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. జగన్ కావాలనే డ్రామాలు ఆడుతున్నారని, గతంలో కోడికత్తి డ్రామా, ఇప్పుడేమో రాళ్ల దాడి డ్రామాతో ప్రజల్లో సింపతి క్రియేట్ చేయాలని జగన్ చూస్తున్నారు అని చంద్రబాబు, లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సింపతితో నాటకాలు ఆడాల్సిన అవసరం జగన్కి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ లేదని, ప్రజాబలంతో 175 స్థానాల్లో గెలిచి చూపిస్తామని, ఎన్ని దాడులు జరిపినా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని ఆయన ప్రతిపక్షాలకు ఘాటుగా సమాధానమిచ్చారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేమని, పవన్ కళ్యాణ్ని కలుపుకుంటే కాపులు ఓట్లు అన్నీ కలుస్తాయని, అటు బీజేపీని కలుపుకుంటే కేంద్రం యొక్క సపోర్ట్ కూడా ఉంటుందని భావించి కూటమి పేరుతో ముందుకు వచ్చిన జగన్ని ఏమీ చేయలేమని గ్రహించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు ఈ దాడిని చేపించారు అని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏది ఏమైనా ఏపీలోని రాజకీయ పరిస్థితులు రోజురోజుకి హీటెక్కుతున్నాయనే చెప్పొచ్చు.